తెలంగాణ రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ యూనియన్ G445 అఫిలియేటెడ్ టు భారతీయ మజ్దూర్ సంఘ్ యూనియన్ ద్వారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ డిఐ అయినటువంటి TGSPDCL మిర్యాలగూడ డి గారికి మొన్న జరిగిన పదోన్నతులపై మేము గుంటూరు శ్రీనివాస్కు సీనియర్ అయిన లైన్మెన్ గారికి పదోన్నతి కల్పించని సందర్భంగా వారికి ఒక మెమోరాండం ఇవ్వడం జరిగింది. మేము మరి ఎందుకు ప్రమోషన్ కల్పించలేదని దానికి వారు సమాధానం చెప్పకుండా ఇతనికి షోకాజ్ నోటీసులు మెమోలు పెండింగ్లో ఉన్నాయని చెప్పడం జరిగింది. షోకాజ్ నోటీస్ ఏందయ్యా అని మేము అడిగితే 2002 సంవత్సరంలో ఏదో ఒక అభియోగం ఉన్నది, ఇక్కడ పనిచేస్తున్న సందర్భంలో ఒక ఉమెన్ ఎంప్లాయీని ఇతను చేయబట్టి గుంజాడని చెప్పడం జరిగింది. మరి 2002లో జరిగిన సంఘటన ఆ ఎంప్లాయీ ఎవరు ఏం సంగతి అని ఆరాధిస్తే ఆమె రిటైర్ అయ్యి కూడా దాదాపుగా 10 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. ఇతని ఏజ్కి ఆమె ఏజ్కి దాదాపు 30 సంవత్సరాల డిఫరెన్స్. మరి ఆమెను ఇప్పుడు పట్టుకొచ్చి ఆమెను ఏదో చేసిందని మళ్ళీ రిటైర్ అయిన ఎంప్లాయీ తోటి ఒక కాంప్లైంట్ సృష్టించి మరి ప్రమోషన్ ఇవ్వకుండా ఆపడం జరిగింది. అదేవిధంగా ఇంకోటి ఏందో పెండింగ్లో ఉందంటే ఈయన హెడ్ క్వార్టర్లో లేకుండా జీతం తీసుకుంటున్నాడని చెప్తున్నారు. హెడ్ క్వార్టర్లో ఆ రోజు ఇతను సస్పెండ్ అయిన పీరియడ్లో హెడ్ క్వార్టర్లో లేకుండా జీతం తీసుకున్నంటే మరి హెడ్ క్వార్టర్లో సస్పెండ్ కాని ఉద్యోగులు, రెగ్యులర్ ఉద్యోగులు ఈ మిర్యాలగూడ డివిజన్లో ఇటు నల్గొండ ఎస్సీ కానీ, నల్లగొండ ఎస్ఏఓ కానీ, ఇక్కడ డి గారు కానీ, ఇక్కడ పనిచేస్తున్న ఉద్యోగులందరూ కూడా అప్ అండ్ డౌన్ చేస్తున్న ఉద్యోగులే. ఎవరు కూడా ఇక్కడ హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎవరు కూడా లేరు. మరి ఈరోజు ఈ 2 విషయాలలో హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేస్తలేడు అని ఒకటి, మళ్ళీ అదొకటి ఒక బోగస్ కాంప్లైంట్ మీద ఇతని ప్రమోషన్ ఇవ్వకుండా ఆపడం జరుగుతుంది.